ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. శరన్నవరాత్రుల సందర్భంగా దేవీ నవరాత్రుల్లో మనం దుర్గా సప్తశతి పారాయణ అనేది ఎంతో విశిష్టమైనది. ఈ దుర్గా సప్తశతి పారాయణ ఎవరైనా చేసుకోవచ్చు. అర్థవంతంగా ఉచ్చారణ దోషాలు లేకుండా ఎవరైతే ఈ యొక్క శ్లోకాలని పారాయణ చేస్తారో వారికి అమ్మ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. శ్లోకాలు పారాయణ చేయలేనటువంటి వారు దుర్గా సప్తశతిని వచన రూపంలో కూడా పారాయణ చేసుకోవచ్చు. వచన రూపంలో పారాయణ చేసుకోవడానికి వీలుగా ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది. దుర్గా సప్తశతి పారాయణ చేయడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది స్వయంగా 13వ అధ్యాయంలో శ్రీ మహాదేవి మనందరికీ వివరిస్తుంది. ఇది పారాయణ చేయడం వల్ల ఫలితం అంతా ఇంత అనేది కాదు, అనంత ఫలితాలని ఇచ్చేటువంటి మహామహిమాన్వితమైనటువంటి పారాయణ ఇది. 9 రోజులు శ్లోకాలని పారాయణ చేసుకోలేనప్పుడు ఈ యొక్క వచన రూపంలో ఉన్నటువంటి కథలను వినడం ద్వారా అమ్మ యొక్క మహాత్మ్యాన్ని మనం మననం చేసుకోవడం వల్ల కూడా అంతే సంపూర్ణ ఫలితాన్ని మనం పొందవచ్చు. ఈ సప్తశతి మార్కండేయ పురాణంలోనిది. మార్కండేయ మహర్షి భాగురికి వివరిస్తున్నటువంటి సందర్భంలో పక్షి రూపంలో ఉన్నటువంటి మహర్షులు విని దానిని జైమిని మహర్షికి మరలా వివరిస్తారు. ఆ యొక్క వివరణలో భాగంగానే అమ్మవారి మహాత్మ్యాన్ని మనం తెలుసుకుంటాము. ప్రథమ అధ్యాయంలో మహాకాళి స్వరూపంలో అమ్మ ఉంటుంది. ఈ యొక్క మహాకాళి స్వరూపంలో బ్రహ్మదేవుడు అమ్మని ఎలా ఆరాధించాడు, శ్రీ మహావిష్ణువు మధుకైటవుల వధ ఎలా జరిగింది అనేది ఈ యొక్క చరిత్రలో మనం తెలుసుకుందాం. మార్కండేయ మహర్షి ఇలా చెప్తూ ఉంటాడు. ప్రియ శిష్య భాగురి విను. సూర్యుని పుత్రుడైనటువంటి సావరిని 8వ మనువుగా ఎలా అయ్యాడు, అతని పుట్టుకను వివరిస్తాను విను. జగన్మాత మహామాయ దయ వలన సూర్యుని పుత్రుడైనటువంటి సావరునిగా జన్మించి అతడు ఒక మన్వంతరానికి అధిపతి అవుతాడు. అతడు అంతకుముందు స్వారోచిష మన్వంతరంలో ఈ భూమి మీద చైత్రవంశంలో జన్మించినటువంటి సురధుడు అనేటువంటి మహారాజుగా ఉండేవాడు. అతడు తన రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటూ ఆదరాభిమానంగా చూసుకుంటూ ఉన్న సమయంలో తన మంత్రులచే మోసపోయి కోలా విధ్వంసులు అనేటువంటి వారి చేతిలో ఓడిపోతాడు. అధికారం ధనం కోల్పోయిన ఆ రాజు విచారిస్తూ ఒంటరిగా గుర్రం ఎక్కి ప్రవేశింపరాని దట్టమైన అడవిలోకి వెళ్తాడు. అలా ప్రవేశించినటువంటి సురధునికి ఉత్తమమైనటువంటి మహర్షి ఆశ్రమం మేధసుడు అనేటువంటి ముని యొక్క ఆశ్రమం కనిపిస్తుంది. అక్కడ క్రూర జంతువులు కూడా స్నేహభావంతో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటాయి. ముని శిష్యులు ఆదరాభిమానంతో ఉంటారు. ఆ రాజు ఆ మేధామునిని దర్శించి అతని చేత ఆదరించబడి అదే ఆశ్రమంలో నివసిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ఆ రాజు తన మనస్సులో తన మమకారానికి లోబడిన వాడైన రాజ్యం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతకుముందు నా రాజ్యము నా చేత పాలించబడింది. నా సేవకులు దుష్టులై నన్ను ఓడించి అధర్మంగా పాలిస్తున్నారు. నా పట్టపుటేనుగు అత్యంత ఉత్సాహంతో ఎప్పుడూ మదముతో ఉండేది. అది ఇప్పుడు ఎట్లా ఉందో, శత్రువుల అధీనమై అది ఎట్లాంటి భోగాలు అనుభవిస్తుందో కదా. ఎప్పుడు నన్ను మెప్పించి నేనిచ్చినటువంటి ధనము భోజనమును పొందే నా సేవకులు ప్రస్తుతం నా శత్రువులను సేవిస్తూ ఉన్నారు. వారు నా కోశాగారంలో ఉన్నటువంటి ధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ అతను మేధాముని ఆశ్రమంలో అటు ఇటు తిరుగుతూ చింతిస్తూ ఉంటాడు. అలా చింతిస్తూ తిరుగుతూ ఉన్న సమయంలో అతనికి ఒక వైశ్యుడు కనిపిస్తాడు. ఆ వైశ్యుడిని చూసి రాజు వైశ్యుడితో ఇలా అంటాడు. ఓయి, నువ్వెవరు? ఇక్కడకు రావడానికి గల కారణం ఏమిటి? నీవు ఎందుకు శోకంతో ఉన్నావు? మనస్సులో ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతాడు. అతడు రాజు మాటలు విని వినయంతో రాజుకు శిరస్సు వంచి నమస్కరించి ఇలా అంటాడు. ఓ రాజా, నేను సమాధి అను పేరు గల వైశ్యుడను. ధనికుల వంశంలో పుట్టినటువంటి వైశ్యుడను. ధనలోభం చేత దుష్టులైనటువంటి నా భార్య పిల్లలు నన్ను తిరస్కరించారు. వారి చేత ఇంటి నుండి గెంటివేయబడ్డాను. నా భార్యాపుత్రులు నా ధనాన్ని లాక్కొని నన్ను వెళ్ళగొట్టారు. అందువల్ల అన్నీ కోల్పోయి దుఃఖిస్తూ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ దుఃఖంలో ఉన్న నాకు నా పుత్రులు మంచి చెడు
నా భార్యా బంధువుల వార్తలు తెలియని స్థితిలో ఉన్నాను. ఇప్పుడు వారు క్షేమంగా ఉన్నారా లేక దుష్ప్రవర్తనతో కలిగి ఉన్నారా, ఎలా ఉన్నారో తెలియడం లేదు అని విచారిస్తూ ఉన్నాను అని వైశ్యుడు రాజుతో పలుకుతాడు. అప్పుడు రాజు ఇలా అంటాడు: ధనం మీద ప్రేమతో నిన్ను వెళ్ళగొట్టి అవమానించిన భార్యాపుత్రుల మీద ఇంకా నీ మనసులో ప్రేమ ఎందుకు? వారినెందుకు తలుచుకుంటున్నావు అని అడుగుతాడు. వైశ్యుడు ఇలా చెప్తాడు: నీవు నా మనసులో ఉన్నదాన్నే చెప్పావు. వారిపై నాకు ఇంకా ఎందుకు ప్రేమ ఉందో నాకు అర్థం కావడం లేదు. నన్ను అవమానించి ఇతడు నా భర్త, ఇతను నా తండ్రి అన్న ప్రేమ లేని భార్యా పిల్లలపై ఎందుకు నా మనస్సు స్నేహభావం చూపిస్తుందో, నా మీద ప్రేమ లేని వారి పట్ల నేను ఎందుకు కఠినంగా ఉండలేకపోతున్నాను అని వైశ్యుడు సమాధానం ఇస్తాడు. వారిద్దరూ ఇలా అనుకొని ధామునిని దర్శించి రాజు ఇలా అడుగుతాడు: ఓ మాన్య మహర్షి, నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను, దయ ఉంచి దాన్ని తెలియజేయండి అని ఇలా అడుగుతాడు. నా మనస్సు నా చిత్తమునకు లోబడక దుఃఖమున ఎందుకు పొందుచుంది? నేను రాజ్యం కోల్పోయాను, కానీ నాకు రాజ్యం పట్ల మమకారం ఎందుకు పోవడం లేదు? పోయిన రాజ్యంపై మమకారపు మూర్ఖత్వం నన్ను ఎందుకు వెంటాడుతుంది? ఇతడు సమాధి అనే వైశ్యుడు భార్యా పిల్లల చేత అవమానించబడి వెళ్ళగొట్టబడినాడు. భార్యాపుత్రులు ఇతన్ని వదిలేసినా కానీ ఇతనుకు తన భార్యా పిల్లలపైన ఎందుకు మమకారం పోవడం లేదు? మహాత్మా, మా ఇద్దరి విషయంలో మమకారం ఎందుకు మమ్మల్ని వీడడం లేదు? ఈ మూఢత్వానికి గల కారణం ఏమిటి అని రాజు సుమేధ మహర్షిని ప్రార్థిస్తాడు. మార్కండేయ మహర్షి ఇలా పలుకుతాడు: ప్రతి ప్రాణికి ఇంద్రియములకు సంబంధించిన జ్ఞానం కలదు, కానీ అజ్ఞానము ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొన్ని ప్రాణులు పగటి యందు గుడ్డిగాను, మరికొన్ని ప్రాణులు రాత్రి యందు గుడ్డిగాను, మరికొన్ని ప్రాణులు రాత్రి పగలు రెండింటి యందు చూడగలవు. మనుష్యులకు జ్ఞానమున్న మాట సత్యమే, కానీ వారు మాత్రమే జ్ఞానులు కారు. అట్టి జ్ఞానం పశుపక్ష్యాలకు కూడా ఉంటుంది. మనుషులకు పశుపక్ష్యాదులకు జ్ఞానము ఒకే విధంగా కాకుండా భేదం కలిగి ఉంటుంది. ఇద్దరికి, మనుష్యులకు పశుపక్ష్యాదులకు ఆకలి నిద్ర రెండూ సమానమే. రాజా, మానవులు కూడా జ్ఞానం కలవారే, కానీ వారు తమ పిల్లల విషయంలో తమకు ప్రత్యుపకారం చేస్తారని అభిలాషతో తమ పిల్లల్ని పోషిస్తారు. మానవుడు జ్ఞానం కలవాడైనను కానీ సంసార స్థితికి కారణమైనటువంటి మహామాయ దేవీ ప్రభావం వలన మమకారము అనేటువంటి సుడిగుండంలో పడి అజ్ఞానము అనే గోతిలో పడి తికమకలు పడుతూ ఉంటాడు. ఈ విషయంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ మహామాయ జగదీశ్వరుడగు అయినటువంటి శ్రీహరి యొక్క యోగ నిద్రయే. ఈమె చేతిలోనే సమస్తము మోహించబడుతున్నది. మాన్యురాలు, సర్వసమర్థురాలు ఆ మహామాయ స్వరూపిణి అయినటువంటి దేవి జ్ఞానం కలవారి మనస్సులో కూడా బలవంతంగా ఆకర్షించి వ్యామోహపరుస్తున్నది. చరాచర స్వరూపమైన ఈ సమస్త విశ్వము ఆమె చేతచే సృష్టింపబడినది. ఈ మహామాయ ప్రసన్నురాలైనచో జీవులకు ముక్తిప్రదాయిని అవుతుంది. ఆమెయే సర్వోత్తమమైనటువంటి పరావిద్య. ఆమె సనాతనురాలు, అనగా ఎల్లప్పుడూ మార్పు లేనిది, ముక్తికి హేతువైనది. సర్వేశ్వరి అనగా సమస్తమునకు నిగ్రహ అనుగ్రహ సమర్థుడైనటువంటి సర్వేశ్వరునికి అధికారిణి. ఆమెయే సంసార బంధమునకు ముక్తికి కారణమవుచున్నది అని పలికెను. రాజు సురధుడు ఇలా పలుకుచున్నాడు: ఓ మాన్యుడా, మహామాయ అని మీరు చెప్పినటువంటి ఆ దేవి ఎవరు? ఆమె ఎట్లు జన్మించినది? ఆమె ఏ ఏ కర్మలు చేస్తుంది? ఆమె స్వభావం ఎట్లా ఉంటుంది? స్వరూపం ఎట్లా ఉంటుంది? ఆమె పుట్టుకకు కారణమేమిటి? బ్రహ్మము నెరిగిన వారిలో ఉత్తమమైనటువంటి మహర్షి, నీ నుండి ఈ విషయాలన్నిటినీ వినగోరుచున్నాను అని వినయంతో ప్రశ్నిస్తాడు. మార్కండేయ మహర్షి ఇలా పలుకుతాడు: ఆమెయే నిత్య. ఈ ప్రపంచము ఆమె మూర్తియే. ఆమె చేతనే ఈ సమస్తము సృష్టింపబడినది. ఆమె అంతటా వ్యాపించి ఉంటుంది. ఆమె సముత్పత్తి అనేక విధాలుగా ఉంటుంది. ఆమె ఉత్పత్తి విషయం నేను ఇప్పుడు నీకు వివరిస్తాను, విను. ఆమె దేవతల కార్యం నెరవేర్చుటకు అవసరం వచ్చినప్పుడు ఆవిర్భవిస్తుంది. అయినను ఆమె నిత్యురాలు. కానీ ఆమె దేవతల కార్యసిద్ధికై ఆవిర్భవించగా అప్పుడే పుట్టినటువంటి ఆమెను చూసి లోకములు ఆమె అప్పుడే పుట్టినదిగా తలుస్తాయి.
ఒకప్పుడు కల్పాంతరమున విశ్వమంతయు జలమయంతో నిండి ఉంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రావసుడై ఉంటాడు. యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు చెవి గులిమిలో నుంచి మధుకైటబులు అనేటువంటి 2 రాక్షసులు ఉద్భవిస్తారు. ఆ రాక్షసులు నీటిలో అటు ఇటు తిరుగాడుచూ ఉండగా అశరీరవాణి ద్వారా వారు బీజాక్షరాన్ని స్వీకరించి బీజాక్షరాన్ని మంత్రజపం చేయగా వారికి అశరీరవాణి రూపంలో అమ్మ వారు కోరుకున్న వెంటనే చావు వచ్చేలా వరాన్ని ప్రసాదిస్తుంది. అలా వరం పొందిన వారు నీళ్లలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు నాభి కమలంలో నుంచి ప్రజాపతి అయినటువంటి బ్రహ్మ ఆవిర్భవిస్తాడు. ప్రజాపతి అయినటువంటి బ్రహ్మను చూసి వారు అతన్ని వెంటాడుతూ ఉంటారు. అలా వెంటాడుతూ ఉన్నటువంటి ఆ రాక్షసుల బారి నుంచి తప్పించుకోవడానికి బ్రహ్మదేవుడు తన బ్రహ్మస్థానమైనటువంటి కమలాన్ని పట్టుకుని తామరతూడులో నుంచి వెళ్ళగా శ్రీ మహావిష్ణువు అతనికి దర్శనం ఇస్తాడు. యోగ నిద్రావసుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని తనను రక్షించమని వేడుకుంటాడు. ఎంత వేడుకున్నా కానీ శ్రీ మహావిష్ణువు నిద్రలో ఉండడం వల్ల అతని ప్రార్థన శ్రీ మహావిష్ణువుకి వినిపించదు. విషయ పరిజ్ఞానం కలిగినటువంటి బ్రహ్మ తేజస్శాలి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని ఆవహించి సాటి లేనటువంటి నిద్రారూపంలో ఉన్న మహామాయని స్తుతిస్తాడు. బ్రహ్మ ఇలా స్తుతిస్తాడు: అమ్మ జగన్మాత, దేవయజ్ఞములు యందు పిలువబడే స్వాహాదేవివి నీవే, పితృదేవతా యజ్ఞంలో పిలువబడేటువంటి స్వధాకారము నీవే, స్వరరూపిణివి నీవే, యజ్ఞము యజ్ఞఫలమైనటువంటి స్వర్గము సమస్తము నీవే, వేదయజ్ఞము వషట్కారము కూడా నీవే, దేవతలను రక్షించేటువంటి అమృతము నీవే, నీవు నాశనము లేని దానివి, నిత్యురాలివి, ఆ ఓ ఓం అను 3 మాత్రల రూపంలో ఉన్నటువంటి ఓంకారానివి నీవే. ఓంకారము ఉచ్చరించినప్పుడు సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి అర్ధమాత్రవు నీవే. ఓ నిత్య జగన్మాత, సర్వము నీవే, అమ్మా నీవే, సంధ్యవు సావిత్రివి కూడా నీవే, దేవజననివి, పరాదేవతవు నీవే. ఈ విశ్వమంతయు నీచేతనే పాలింపబడుతున్నది, ఈ జగమంతా నీచేతనే సృష్టింపబడినది. దేవి, నీచేతనే ఇది అంతా పాలింపబడుచున్నది, నీచేతనే సృష్టింపబడుతున్నది. అంతము ఈ ఆది లేనటువంటి నశించలేనటువంటి ఎల్లవేళలా నిత్యమైనటువంటి అమ్మ నీవే. సృష్టి ప్రారంభమైనప్పుడు సృష్టి రూపవు కూడా నీవే, పరిపాలనా కాలంలో స్థితి రూపవు కూడా నీవే, జగత్స్వరూపిణివి నీవే, జగద్వ్యాపినివి నీవే, అంతకాలమున సర్వము నశింపచేయనటువంటి సంహార రూపిణివి నీవే, మహావిద్యవు, మహామాయవు, మహామేధవు, మహాస్మృతివి నీవే, మహామోహరూపివి నీవే, మహాదేవివి, మహాసుందరివి నీవే, అనగా శుభాశుభాలు అయినటువంటి శక్తులు నీవే. నీవే ప్రకృతివి, సర్వమునకు మూలాధారమైనటువంటి జగత్తుకు మూలమైనటువంటి సర్వాధారవు నీవే. లక్ష్మీవి నీవే, విగ్రహవు నీవే, నిగ్రహవు నీవే, ఈశ్వరివి నీవే, వినమ్రతవు నీవే, బుద్ధివి నీవే, లజ్జవి నీవే, పుష్టి తుష్టి శాంతి క్షమ అన్నీ నీ రూపంలే. ఖడ్గము, శూలము, గద, చక్రము వీటిని ధరించి ఘోర రూపంలో ఉన్నటువంటి దానివి నీవే. శంఖము, విల్లు, బాణము, భుషుండి, పరిగ అను ఆయుధాలు కరములో ధరించినటువంటి భీకరస్వరూపివి నీవే. సౌమ్యము, అసౌమ్యము అన్ని రూపాలు కలిగినటువంటి సుందరివి నీవే, భయంకర రూపాన్ని కలిగినటువంటి దేవివి నీవే. మంచి చెడు అన్నీ నీవే. వస్తువులో ఉన్నటువంటి పరమ ఉత్తమురాలు పరమేశ్వరివి నీవే, అనగా నీవు సర్వస్వరూపవు. ఇట్టి సమస్తంలో ఉన్నటువంటి సర్వశక్తి నీవే. ఇట్లాంటి నిన్ను స్తుతించడం నాకు సాధ్యమేనా అమ్మా? ఈ జగములను సృష్టించువాడు, వానిని రక్షించువాడు, నశింపజే అటువంటి వాడు అయినటువంటి శ్రీహరి కూడా నీ చేతనే సృష్టింపబడ్డాడు. అట్టి శ్రీహరి నిద్రలో ఉన్నాడు. నిన్ను స్తుతించగా శ్రీహరి నిద్రాధీనుడు కాగా మరి నిన్ను స్తుతించడానికి నేనెవరిని? శ్రీ మహావిష్ణువు, నేను, ఈశ్వరుడు మేము ముగ్గురము శరీరాలను ధరించినట్లుగా చేసిన దానవు నీవే. త్రిగుణాత్మకురాలు అయినటువంటి త్రిమూర్తులమైన మేము మీ చేత సృష్టింపబడ్డాము. ఇట్టి స్థితిలో నిన్ను స్తుతించిన శక్తి ఇంకెవరికి ఉంది?
సమీపించడానికి వీలు కాని ఈ మధుకైటపులు అనేటువంటి రాక్షసులు నన్ను వెంటాడుతూ ఉన్నారు. ఈ జగములకు స్వామి అయినటువంటి అచ్యుతుడు శ్రీహరి స్వయంగా నిద్రిస్తూ ఉన్నాడు. అతన్ని మేల్కొల్పి ఈ భయంకరమైనటువంటి రాక్షసుల్ని సంహరింపచేసి నన్ను రక్షించు తల్లి అని బ్రహ్మదేవుడు జగన్మాత అయినటువంటి మహామాయని ప్రార్థిస్తాడు. మార్కండేయ మహర్షి ఇలా పలుకుతాడు. ఈ విధంగా బ్రహ్మచేత స్తుతించబడినటువంటి తామసీ శక్తి రూపంలో ఉన్నటువంటి జగన్మాత మహామాయ శ్రీ మహావిష్ణువు శరీరాన్ని ఆవరించి ఉన్నటువంటి ఆమె శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి తప్పుకుంటుంది. అలా ఆమె తప్పుకోగానే శ్రీహరి నిద్ర నుంచి మేల్కొని బ్రహ్మను చూస్తాడు. సర్పశయనము నుంచి లేచిన వాడైనటువంటి మహాపరాక్రమవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు బ్రహ్మతో పాటు బ్రహ్మ వెంట పడుతున్నటువంటి మధుకైటబుల్ని కూడా చూస్తాడు. మహావీరులు దుష్టులైన మధుకైటబులని కోపంతో ఎర్రబడినటువంటి కన్నులతో ఉన్నటువంటి ఆ రాక్షసులు బ్రహ్మను తినడానికి ప్రయత్నిస్తారు. అట్టి వారిని చూసి భగవంతుడైనటువంటి శ్రీహరి వారితో యుద్ధం చేస్తాడు. సర్వసమర్థుడైనటువంటి ఆ శ్రీహరి తన బాహువులే ఆయుధంగా వారితో 5000 సంవత్సర కాలము యుద్ధం చేస్తాడు. అత్యధికమైనటువంటి బలము తమకు కలదని గర్వించినటువంటి ఆ మధుకైటబులు అనేటువంటి రాక్షసుల్ని మహామాయా ప్రభావం వలన అజ్ఞానం పొంది మాయామోహితులై కేశవుని చూసి వారు వరమును కోరుకోమని అడుగుతారు. భగవంతుడైనటువంటి శ్రీహరి ఇట్లా పలుకుతాడు. మీరు నా విషయంలో సంతోషపడి వరం ఇవ్వడానికి సమ్మతించినట్లయితే మీ ఇద్దరూ నా చేతిలో మరణించండి అని శ్రీ మహావిష్ణువు వరాన్ని కోరుతాడు. ఋషి ఇలా పలుకుతాడు. అప్పుడు ఆ రాక్షసులు తాము శ్రీహరిచే మోసగింపబడ్డామని తెలుసుకొని వారు శ్రీహరికి షరతు విధిస్తాడు. జలంలో తప్ప ఇంకెక్కడైనా తమని వధించమని కోరుకుంటాడు. అప్పుడు శ్రీహరి శంఖచక్ర గదాయుధాలను ధరించి ఆ జలమంతా వ్యాపించి కటి ప్రదేశంలో వారిద్దరిని పెట్టుకొని శ్రీ విష్ణు చక్రంతో వారిద్దరిని సంహరిస్తాడు. బ్రహ్మచేత స్తుతించబడినటువంటి మహామాయాశక్తి ఈ విధంగా స్వయంగా ప్రత్యక్షమవుతుంది. ఈ దేవి ప్రభావం నా మహిమను మరలా మరికొంత చెప్తాను విను అని మార్కండేయ మహర్షి భాగురికి వివరిస్తాడు. ఇది ప్రథమ అధ్యాయము. ఈ మార్కండేయ పురాణంలో సావర్ణి మన్వంతర విభాగంలో మధుకైటప వధ అనేటువంటి మొదటి అధ్యాయం సంపూర్ణం.